మనిషికి నిజంగా స్వాతంత్రం వచ్చిందా? మనిషికి నిజంగా విడుదల కలిగిందా? మనిషి నిజంగా విడుదల పొందుకున్నాడా అని ఆలోచన చేస్తే లేదు అనేటటువంటి సమాధానం మనకు వస్తుంది. నిజమైన స్వాతంత్రం మనిషికి లభించాలి అనంటే ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరికి రావాలి. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పాపానికి వచ్చేటటువంటి జీతం ఏమిటి? మరణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పాపాన్ని మాత్రమే యేసుక్రీస్తు వారు విడుదల కలుగు చేయటం కాదు, చేసినటువంటి పాపానికి కట్టుకున్నటువంటి మూట, వచ్చినటువంటి శాపపు మూటను సైతం ప్రభువు ఏం చేయగలడు? విడిపిస్తాడు, తొలగిస్తాడు. శాపము కొట్టివేయబడకుండా మనకి స్వాతంత్రం వచ్చింది అని గంతులేస్తే ఉపయోగం ఏమున్నది? నువ్వు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏ ఆత్మ వచ్చిందో తెలుసా? దత్తపుత్ర ఆత్మ వచ్చింది. పిరిగితనం కలిగినటువంటి ఆత్మ కొట్టివేయబడింది. ఇది నిజమైన స్వాతంత్ర్యం. దేవుడు మనకు నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఆశపడుతూ, నువ్వు ఇంకా ఒకవేళ పాపం అనేటటువంటి ఆ బంధకంలో ఉండి ఇంకా నువ్వు పాపంలో నుండి స్వాతంత్రత పొందుకోలేకపోయావా? పాపంలో నుండి విడుదల పొందుకోలేకపోయావా? పాపంలో నుండి మనకు స్వేచ్ఛ రావడమే నిజమైన స్వాతంత్రం.